మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తల్లి. మీ ఇంటి ఈశాన్యంలోనే పూజ గదిని ఏర్పాటు చేసుకుని మనం చేసే పూజలే మన ఇంటికి అష్టైశ్వర్యాలను ఇస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజా మందిరం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ పూజ గదికి ఖచ్చితంగా తలుపులు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో పూజ గదికి తలుపులు కనుక లేకపోతే ఒక డోర్ కట్టనైనా ఏర్పాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా మీ ఇంటి ఇల్వెల్పు ఉండాలి తల్లి. తర్వాతే మిగిలిన దేవతలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. దీపారాధన చేసే ముందు దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయమున దీపారాధన చేయటం వలన చాలా మంగళకరం. ఈ సమయంలో దీపం కనుక వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. తూర్పు ముఖం దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే కనుక డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తీరిపోతాయి తల్లి. అదే ఉత్తరం దిశగా దీపం కనుక వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటిది సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చెయ్యరాదు. దక్షిణముఖంగా దీపాన్ని కనుక వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు కలుగుతాయి. ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడి వైపు మాత్రమే ఉండాలి తల్లి. దీపం కింద ఎప్పుడూ కూడా ఒక చిన్న పళ్ళెం లేదా ఒక తమలిపాకునైనా పెట్టాలి. దీపాన్ని నేలపై అస్సలు పెట్టకూడదు. ఇక దీపారాధనను ప్రతిరోజు 2 సార్లు చేస్తే చాలా మంచిది. ఉదయం వీలైనంత త్వరగా దీపాన్ని వెలిగించాలి. కనీసం 9 గంటలలోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఇక సాయంత్రం సూర్య సమయం తర్వాత కూడా ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే సాయంత్రం దీపారాధన చేయటం కుదరని వారు కనీసం ఉదయం అయినా సరే పూజలు, దీపం వెలిగించాలి. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది పద్ధతి కాదు తల్లి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులను వేయాలి. స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు, కుంకుమలు చల్లి ఆ ముగ్గు పైన ప్రమిదను పట్టి దీపం వెలిగించాలి. ఏదైనా మీ కోరిక తీరాలంటే పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఒక ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవుడికి నమస్కరించితే చాలు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగును. నువ్వుల నూనెతో దీపారాధన కనుక చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులతో వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. కుజు దోషం ఉన్నవారు కనుక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో పూజ చేసుకుంటే కుజు దోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది. అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పటం ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని కనుక వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఇలా 40 శుక్రవారాల పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది తల్లి. అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలను మాలలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి. ఇలా కనుక చేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మనం ఇంట్లో చేసే నిత్య దీపారాధనను వేస్ట్ దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చే ఆ ఇంటిల్లిపాదికి సంపదలను కలిగిస్తుంది. గుడిలో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది, విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి వారంలో ఒక్కసారైన గుడికి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించాలి. రోజు దీపారాధన చెయ్యలేని వారు గుడిలో ఒక్కసారి దీపాన్ని వెలిగిస్తే చాలు. రోజూ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. తులసి కోట వద్ద చేసే దీపారాధనని బృందావన దీపారాధన అంటారు.
ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని కనుక వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది. వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచిది. వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన కనుక చేస్తే మీ ఇంటికి అష్టనిధులు కలుగుతాయి. అలాగే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. దీపంలో సర్వదేవతలు ఉంటారు తల్లి. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం కనుక వెలిగిస్తే, అలాగే సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని కనుక వెలిగిస్తే, సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖం, కాలు, చేతులు, నోరును కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు తల్లి. మామూలు స్నానం చేసి సరిపోతుంది. ఈ ఇంట్లో అయితే నిత్యం 2 పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దుష్ట శక్తులు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నేను చెప్పిన విధంగా నీవు కనుక దీపారాధన కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తల్లి. సర్వే జన సుఖినో భవంతు.